హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మరి మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే, చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అలాగే కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఏప్రిల్ మంత్కి సంబంధించిన ఆసరా పెన్షన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, డేట్ ఏంటి చెప్పండి అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఆ డేట్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే వికలాంగులకు మరియు ఇతర లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక కీలకమైన సమాచారాన్ని అందించింది. పెన్షన్ల వెరిఫికేషన్ విషయంలో ఒక ఊహించని షాక్ అప్డేట్ వచ్చింది. అవును, అలాగే రాష్ట్రంలో లబ్ధిదారులందరికీ ఒక ప్రత్యేక వెరిఫికేషన్ లేదా ఎంక్వైరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నారు, ఎవరి పెన్షన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది, వెంటనే మనం చేసుకోవాల్సిన 2 పనులు ఏంటి, అలాగే అనే పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే వీడియోలో ఉన్న మ్యాటర్ అనేది మీకు అర్థమవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే నేను పెన్షన్ల వెరిఫికేషన్ అలాగే ఎప్పటి నుండి ఎవరికి చేస్తున్నారు ఏంటి అనేది అయితే చెప్తాను. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు సడన్గా ఒక ఎంక్వైరీ అయితే కండక్ట్ చేయబోతుంది. సో ఈ సర్వే లేదా వెరిఫికేషన్ అనేది వచ్చే జూన్ 2వ తేదీ నుండి ప్రారంభం కానుంది. అయితే ఈ వెరిఫికేషన్ ముఖ్యంగా ఎవరికి జరుగుతుంది అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు అలాగే వికలాంగుల పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల కోసం గతంలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి స్థానంలో ఇప్పుడు యూడిఐడి యూనిక్ డిసెబిలిటీ ఐడి కార్డ్స్ని జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ యూడిఐడి కార్డ్స్ ద్వారా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళంతా తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. సో ఇదైతే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ వికలాంగులకి అలాగే దివ్యాంగుల కోసం అయితే ఈ వెరిఫికేషన్ అనేది చేయబోతున్నారు. మళ్ళీ అలాగే ఇక్కడ ఈ కేవైసీ ఎందుకు చేసుకోవాలి అంటే, ఈ కేవైసీ ఎందుకు చేయకపోతే ఏమవుతుంది అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో చాలామంది లబ్ధిదారులకి ఈ యూడిఐడి కార్డ్స్ వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ కేవైసీ ప్రాసెస్ అనేది పెండింగ్లోనే ఉంది. ఈ కేవైసీ అంటే మరేం లేదు ఫ్రెండ్స్, మీరు యూడిఐడి కార్డుకు మీ ఆధార్ నంబర్ మరియు ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ నెంబర్ను లింక్ చేయడమే. ఈ జూన్ 2వ తేదీలోపు ఎవరైతే ఈ లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోరో వాళ్ళ పెన్షన్ను అనర్హులుగా గుర్తించి రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అందుకే ఈ లబ్ధిదారులందరూ వెంటనే ఈ పని పూర్తి చేసుకోవాలి. దీనికోసం మీరు మీ సేవా కేంద్రాల్లో లేదా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లోనే కేవలం 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. సో ఇదేం లేదు, జస్ట్ మీ ఆధార్ నంబర్కి మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయడమే. సో ఇది చేసుకుంటే కేవైసీ అయిపోయినట్లే. సో మరి మీకు మొబైల్లో ఈ కేవైసీ చేసుకోవాలని ఉందా? సో మీరు మొబైల్లో కనుక ఈ కేవైసీ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఏమేమి చేయాలనేది ఇక్కడ స్టెప్స్ అయితే చెప్తాను. సో ఈ స్టెప్స్ అనేది మీరు ఫాలో అయ్యి మీరు చక్కగా ఇంట్లో నుండి చేసుకోవచ్చు. సో స్టెప్ 1 వచ్చేసి, ఇక్కడ మొదట మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి అక్కడ యూడిఐడి కార్డ్ అని సెర్చ్ చేయండి. మొదట వచ్చే అఫీషియల్ వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ 2 చూసుకున్నట్లయితే వెబ్సైట్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వగానే అక్కడ మీకు ట్రాక్ యువర్ అప్లికేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దానిపై అయితే మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ 3rd స్టెప్ చూసుకున్నట్లయితే అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే స్క్రీన్ మీద ఎన్రోల్మెంట్ నెంబర్ అని కనిపిస్తుంది. దాన్ని ఒక పేపర్ మీద అయితే రాసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ 4 చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్ మెయిన్ పేజ్కి వచ్చి అక్కడ ఉన్న పీడబ్ల్యూడి లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ 5, ఇప్పుడు మీరు నోట్ చేసుకున్న ఎన్రోల్మెంట్ నంబర్, మీ పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ మరియు అక్కడ కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో నెక్స్ట్ స్టెప్ 6 చూసుకున్నట్లయితే మీ ప్రొఫైల్ ఓపెన్ కాగానే అక్కడ మీ ఫోటో మరియు డీటెయిల్స్ కనిపిస్తాయి. సో మీ ఆధార్, మీ మొబైల్ నెంబర్ లింక్ అయ్యాయో లేదో చెక్ చేసుకుని అక్కడ అడిగే వివరాలు ఇచ్చి ఈజీగా ఈ కేవైసీ అప్డేట్ అయితే పూర్తి చేసుకోండి. సో ఇలా 6 స్టెప్స్ మీరు ఫాలో అయితే మీరు ఇంట్లోనే చక్కగా ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు. సో మీ పెన్షన్కి ఎలాంటి డోకా అయితే ఉండదు. సో ఈ కేవైసీ చేసుకోకుంటే మీకు పెన్షన్ రద్దయ్యే అవకాశం ఉంది. సో వెంటనే మీరు తప్పకుండా ఈ కేవైసీ అయితే చేసుకోండి. సో మీ వల్ల కాకుంటే కనుక మీరు మొబైల్లో చేసుకోవడం మీకు వీలు కాకుంటే మీ సేవకైతే వెళ్ళండి. సో వెళ్ళి కేవైసీ అయితే పూర్తి చేసుకొని వచ్చేయండి. సో ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది వెయిట్ చేసేది ఈ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీ అనేది ఎప్పుడు చేయబోతున్నారు, సో ఏ డేట్లలో మనకి పెన్షన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు అంటే, సో ఇక లబ్ధిదారులందరూ ఎంతోగానో ఎదురు చూస్తున్న ఈ ఏప్రిల్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ల పంపిణీ ఎప్పుడు ఉంటుంది అంటే, ప్రతి నెలలాగే ఈ నెల కూడా మే 24వ తేదీ నుండి ప్రారంభమై నెల చివరి వరకు అంటే మే 30 లేదా 31 వరకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అయితే ఈసారి పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం బయోమెట్రిక్ వేలిముద్రల స్థానంలో కొత్త ఫేస్ రికగ్నిషన్, మొహం గుర్తుపట్టే విధానం సాంకేతికతను వాడుతోంది.
జరుగుతోంది. దీనివల్ల దొంగ పెన్షన్లు లేదా ఒకరి పెన్షన్ మరొకరు తీసుకునే అక్రమాలకు అడ్డుకట్టపడుతుంది. కేవలం అర్హులైన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి. కొన్ని జిల్లాల్లో నేరుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. అలాగే కొన్ని జిల్లాల్లో పోస్ట్ మాస్టర్ల ద్వారా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందిస్తున్నారు. సో లాస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కొత్త పెన్షన్దారులకైతే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. సో ఇక కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన కొత్త లబ్ధిదారుల నుండి అప్లికేషన్లను స్వీకరించే ప్రక్రియను వచ్చే జూన్ నెలలో ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన డేట్స్ రాగానే మన ఛానల్లో మళ్ళీ అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఇది ఆసరా పెన్షన్లకు సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్. సో దివ్యాంగులు ఎవరైనా ఉంటే వెంటనే మీ యూడిఐడి కార్డు యొక్క ఈకేవైసీని అయితే పూర్తి చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ చేయండి. సో ఎవరైనా కేవైసీ చేసుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియోని చూసి వాళ్ళు కూడా కేవైసీ అయితే చేసుకుంటారు. సో పెన్షన్ అయితే పొందుతూనే ఉంటారు. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.